madam. My name is Jagadishwari, SA Mathematics, working in ZPHS Vikarabad Mandal, madam. Welcome. Please welcome, madam. Thank you. సరదాగా ఇక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. కూర్చొని. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. జగతి మ్యాథ్స్ గార్డెన్. ఈరోజు మనము మనకి ముఖ్యమైన వ్యక్తి శోభా మేడం గారిని మనం కలుద్దాం. మనకు ధైర్యం రావాలంటే, ముఖ్యంగా ఏదైనా పని చేయాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం మనకు రావాలంటే మనకు ఆ ధైర్యం, గణితం ఉంటే మనకు గణితం తోడుంటే ఆ ధైర్యం మనకు వస్తుంది. అలాంటి గణితానికి చేదోడు వాదోడుగా ఉంటూ మేడం గణితాన్ని చాలా ఉన్నతంగా తన స్టైల్లో చాలా చక్కగా అడ్వర్టైజ్ చేస్తూ స్టేట్ లెవెల్లో అవార్డుకు కూడా ఎన్నికయ్యారు. అలాంటి శోభా మేడం గారిని కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మీరు మిమ్మల్ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే మీ గురించి తెలుసుకోవాలని, మీరు మీ స్కూల్లో ఎలా వర్క్ చేస్తున్నారు, అలాగే మీ ఊరు ఎక్కడ మేడం? నా పేరు మాలే శోభారాణి. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్గా కీళ్ళగన్పూర్ వనపర్తి జిల్లాలో పనిచేస్తున్నాను. మరి నేను పుట్టిన ఊరు, తర్వాత విద్య నేర్చుకుంది అంతా మహబూబ్నగర్ జిల్లాలోనే. 317లో నేను వనపర్తి జిల్లాకు వెళ్ళడం జరిగింది. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. మా నాన్నగారు కూడా టీచరు. మరి నాన్న నేర్పిన క్రమశిక్షణతోనే ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఇందాకనే మీరు అన్నారు ధైర్యము, అవన్నీ కూడా చిన్నతనం నుంచి నాన్న నాకు అంటే ఒక అమ్మాయిగా కాకుండా అబ్బాయిగానే పెంచిండు. ఏ విషయంలో కూడా తక్కువ ఏం చేయలేదు. కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చినాని అనుకుంటున్నానమ్మా. మరి నా కుటుంబము గురించి అంటే మా హస్బెండ్ కూడా. మీకు మేడం సార్ ఏం చేస్తారు? సార్ కూడా టీచరే అమ్మ, ఫిజికల్ సైన్స్, కరుణాకర్ గౌడ్. పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు? 2, ఒక పాప ఒక బాబు, కవలలు. జస్ట్ హలో వివర్స్, మనం ఏదైనా సాధించాలి, శోధించాలి, పరిశోధించాలి, తర్వాత దాంట్లో విజయం సాధించాలంటే మనకు గణితం తోడుంటే దేనైనా సాధించవచ్చు. మేడం గారిని ఈరోజు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేడం, మీ స్కూల్లో విద్యార్థులు మీకు ఒక ఆత్మీయతతో కూడిన అనుబంధం కలిగిన విద్యార్థులను కనిపించారు. ఒకరోజు చూసాం మేము. మీ వీడియోలు చాలా బాగున్నాయి మేడం. అయితే అందులో మొట్టమొదట మీరు స్కూల్లో విద్యార్థులకు చేసినటువంటి పిల్లల కోసం మీరు ఏమేమి చేస్తుంటారో కొంచెం చెప్పండి. ముందుగా అంటే మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, నన్ను ఎన్నుకున్నందుకు మీకు జగతి గణిత ఛానల్గా మరియు సోదరిమణి జగదీశ్వరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే నేనేం కొత్తగా ఎక్కువ ఏం చేయడం లేదు. నా పాఠశాలలో ఉన్న విద్యార్థుల కోసం అన్నట్టే నేను కొన్ని గణితపరంగా చేసుకోవడం జరిగింది. అంటే నేను 1998లో ఉద్యోగంలో చేరాను. అప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వము, ఏ పాఠశాలలో పనిచేసినా అంటే మన ఇంట్లో ఎలా ఉంటామో పాఠశాల కూడా మనది అనే దాంట్లోనే చేస్తూ ఉంటాను. మరి నాకు చిన్నప్పటి నుంచి గణితం అంటే కూడా బాగా ఇష్టము. దానికి తోడుగా నేను ఫస్ట్ ప్రమోషన్ 2012లో తీసుకున్నానమ్మా. అంటే నా అపాయింట్మెంట్ మొత్తం యూపీఎస్లో జరిగింది. అంటే దాదాపు 26 ఇయర్స్ నుంచి కూడా మ్యాథ్స్తో సంబంధం బాగా ఎక్కువగా పిల్లలతో. అలా ముసాపేట్లో పనిచేసేటప్పుడు విద్యార్థులకు అన్నీ అంటే వాళ్ళకు వేదిక్ మ్యాథ్స్ కానీ, ఒలింపియాడ్ మ్యాథ్స్ కానీ, జనరల్ మ్యాథ్స్ కానీ చెప్పడంలో ఇంకా ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అని, అంటే కొత్తవి నేర్చుకొని పిల్లలకు నేర్పించాలనే ఉత్సాహంతో 2013లో మన తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఏర్పడింది. అప్పుడు నేను ఆ ఫోరంలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అక్కడ మన సోదరులు చాలామంది టీఎంఎఫ్లో పనిచేసే వాళ్ళు రకరకాల టీఎల్ఎమ్స్ చేయడము, తర్వాత ఈజీ వేలో మ్యాథ్స్ ఎట్లా చెప్పాలనే దాంట్లో అట్లా ఒకరికొకరిని షేర్ చేసుకోవడము, ప్రతిరోజు ఒక పద్ధతిలో కాకుండా ఇంకా రాని పిల్లలకి ఇంకా ఏ పద్ధతిలో చెప్తే వాళ్ళు ముందుకు వస్తారని ఆ విధంగా నేను నేర్చుకుంటూ నా పిల్లలకు కూడా నేర్పించడం జరిగింది. అట్లా నేను ఫస్ట్ 6th 7th వాళ్ళకు బేస్ బాగా అంటే బేస్ వేస్తుంటాం. అంటే 6th 7th కంపల్సరీ నేనే తీసుకుంటా, ఏ స్కూల్లో ఉన్నా కూడా. ఆ 6th నుంచి 10th వచ్చే వరకు కూడా నేనే ఆ పిల్లలని క్లాస్ డీల్ చేస్తుంటా. వాళ్ళకు బేస్ మనం 6th 7thలో నేర్పించినాం కాబట్టి 8th 9th 10thలో మనకు కొద్దిగా
ఈజీ అవుతుంది. కొద్దిగా ఎక్కువ శ్రద్ధ కూడా పెడతానేమో పిల్లల మీద. అంటే స్వార్థం, నా సబ్జెక్టు బాగా రావాలి, నా సబ్జెక్టు పైన పిల్లలు గ్రిప్ ఉండాలనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ పిల్లలపైన శ్రద్ధ పెడతాను. స్కూల్లో మ్యాథ్స్ ల్యాబ్ ఉందా మేడం? మ్యాథ్స్ ల్యాబ్ ఉంది. 2022లోనే నేను షీలా గన్పూర్ పాఠశాలలో నా సొంత ఖర్చులతోన 1,25,000 అమౌంట్ పెట్టి మ్యాథ్స్ ల్యాబ్ ఏర్పాటు చేశాను. అది స్థానిక మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. ఇక అప్పుడు అసలు అంటే ఇక్కడ మీరు ఇంత మంచి చేస్తున్నారమ్మా, మీకు ఏం కావాలి అంటే, వద్దులేండి సార్, నాకు పిల్లలకు ఏదైనా ఇవ్వండి అంటే, ఏం కావాలంటే అందరు నడిచి వస్తారు సార్ పిల్లలందరూ అంటే, ఏమి ఇవ్వాలమ్మా అంటే సైకిళ్ళు ఇవ్వండి అంటే 65 సైకిళ్ళు మా పిల్లలకు సార్ ఇచ్చింది. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ. ఇంత మంచి వాతావరణంలో మీ మాటలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. లా 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 లా. చల్లనైనదమ్మా మా బడి, ఇది బడి కాదమ్మా అమ్మఒడి. లా 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 అన్నట్టు మీ బడిని మీరు చక్కగా తీర్చిదిద్ది ఆ బడిలో మీరు పిల్లలకు ఒక అమ్మలాగా అనిపిస్తుంది మేడం. మిమ్మల్ని చూడగానే మన తెలుగుదనం ఉట్టిపడుతుంది. మన సాంప్రదాయాలకు పద్ధతులకు మీరు చాలా కట్టుబడి ఉంటారని అనిపిస్తుంది మేడం. అలాగే మీకోసం మిమ్మల్ని ఇంత మంచి వాతావరణంలో మిమ్మల్ని చూసిన తర్వాత ఒక చిన్న ఒక 2 లైన్స్ సాంగ్ పాడదామని అనుకుంటున్నాను మేడం నేను. గణితానికి మించిన అర్థమేముందిలే, గణితానికి మించిన జీవితం లేదులే, గణితానికి మించిన అర్థమేముందిలే, గణితానికి మించిన జీవితం లేదులే, గణితం అంటే మాకు భయం లేదులే అని పిల్లలు అనేటట్టు మీరు పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారని కొంతమంది టీచర్స్ చెప్తే విన్నాను మేడం. అలా మీరు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలతో మీరు ఎట్లుంటారు? నేను నా స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలు అంటే తరగతి గదిలో కూడా నన్ను చాలామంది పిల్లలు అమ్మ అనే పిలుస్తారమ్మా. అంటే దాదాపు నేను ఒక 5 years పాఠశాలలో పనిచేశాను. ఎక్కడ పనిచేసినా విద్యార్థులను అంటే వాళ్ళకు ఆర్థికంగా తర్వాత మానసికంగా భరోసానిస్తూ వాళ్ళకి ఏది కావాలన్నా దాన్ని సహాయం చేస్తూ మరి విద్యాపరంగా వస్తే వెనకబడిన పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళను ముందుకు వచ్చేటట్టు, మీరు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలిపేటట్లు, కుటుంబ వ్యవస్థ గురించి, మన భారతదేశం యొక్క సంస్కృతిని చెప్పి, అంటే ఇన్ని అంటే ఒక సమాజంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముందుకు వెళ్ళాలి అంటే ఏ విధంగా విద్య వాళ్ళకు తోడ్పాటునిస్తుంది, అలా ఉంటేనే గౌరవం పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకు అన్ని విషయాలు అంటే గణితం ఒక్కటే కాదు, అన్నీ వాళ్ళకు సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు ఎదురైతాయి, వాటిని ఎలా ఎదుర్కొనాలి, ఆ ఎదుర్కొని ముందుకు ఎలా నడవాలనే దాని మీద నేను అన్ని విషయాలు చెప్తుంటాను. ముఖ్యంగా అమ్మాయిల విద్య కోసం నేను పాటుపడుతూ ఉంటాను. నా పాఠశాలలో అమ్మాయిలను ఎక్కువగా నేను అంటే నా కూతుర్ని ఎలా చూస్తానో వాళ్ళను కూడా అలానే చూస్తాను. కొన్ని విషయాల్లో ఏదన్నా తప్పు చేస్తే మాటకు తప్పకుండా వాళ్ళను దండిస్తుంటాను. అంటే వాళ్ళకు దగ్గరికి తీసుకొని ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు చెప్తూ ఉంటాను. కోప్పడిన సందర్భాలు ఉన్నాయి, కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి లేదు మేడం. అంటే ముఖ్యంగా అక్కడ ఉద్దేశం ఏంటి అంటే నా పిల్లలు నా పాఠశాలలో నేనున్నంత వరకు చదువుతున్నప్పుడు నా పిల్లలు మా పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆదర్శంగా ఉండాలని ఒక కోరిక కలిగి నేను వాళ్ళకి ఆ విధంగా చేస్తూ ఉంటాను. మరి పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. మేడంను చూసి నేర్చుకుంటామని తోటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అది నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. వెరీ నైస్ మేడం. వ్యూవర్స్, మన మేడం గురించి విన్నారు కదా. మధ్యలో మీకు బోర్ రాకుండా జస్ట్ ఒక 2 lines సాంగ్. 1 2 3 4 5 6 7 8 ఎవ్వరే ఎవ్వరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, 1 తోటి మొదలైతే వెన్నెలా, ఆహా సహజ సంఖ్యలంటారు వెన్నెలా, ఓహో 1 2 3 4 5 6 7 8 ఎవ్వరే ఎవ్వరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా,
ఒకటితోటి మొదలైతే వెన్నెల ఆహా సహజ సంఖ్యలంటారు వెన్నెల ఓహో. మేడం మధ్యలో మీరు ఒకటితో మొదలైతే వెన్నెల ఆహా అన్న కదా, నాతో పాటు మీరు అన్నారు, పిల్లలు కూడా వ్యూవర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకటితో మొదలైతే వెన్నెల ఆహా సహజ సంఖ్యలంటారు వెన్నెల ఓహో. మాతో పాటు కలిసి పాడినందుకు చాలా సంతోషం మేడం. నెక్స్ట్ గణితానికో లెక్కుంది ఇష్టపడితే చిక్కుతుంది అని నేను అన్నా, దానికి మీరు ఏమంటారు? నిజమే అంటాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి. గణితానికి ఒక లెక్క ఉంది, ఇష్టపడితే చిక్కుతుంది. చిక్కుతుంది. గణితానికో లెక్క ఉంది ఇష్టపడితే చిక్కుతుంది. మన మేడం గారి విశ్లేషణలో దీని గురించి వినండి. అంటే గణితాన్ని లెక్క ఉంది అంటే గణితం నేర్చుకుంటే ఎంత ముందుకైనా పోగలుగుతారు విద్యార్థులు. ఆ గణితంలోనే వెనకబడితే మిగతా సబ్జెక్టులు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఆ లెక్కనే వాళ్ళు తప్పిండ్రు అంటే ముందుకు వెళ్ళలేరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి అది అందుకున్నాము అంటే చిక్కుతుంది అంటే ప్రపంచం అంతా కూడా వాళ్ళ గుప్పిట్లో చిక్కుతుంది అని నేను అనుకుంటున్నాను మేడం. మరి గణితానికో లెక్క ఉంది ఇష్టపడితే అంటే ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కంపల్సరీ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని చాలా గొప్ప గొప్ప స్థాయిలలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సాధననే పెంచితే గణితం నీదిరా, ఇష్టంతో సాధిస్తే గణితమేరా నీ స్వంతమౌనురా, గణితానికి మించిన అర్థమే ముందిలే, గణితానికి మించిన జీవితం లేదులే. అలాంటి గణితం కోసం మేడం చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. గణితం లేనిదే గమనం లేదు అని నా అభిప్రాయం, మీరేమంటారు? నిజమే, గణితం లేనిదే గమనం అంటే మనం ఇద్దరం గణిత ఉపాధ్యాయులం కాబట్టి ఆ మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళు అలా అన్నారు కదా, అంటే సబ్జెక్టు మనకు అదే మన లోకం కాబట్టి మనం ఉంది గమనం అంటే ప్రతిరోజు గణితం గమనంలోనే ఉంటుంది. ఓకే వ్యూవర్స్, మేడం మీరు ఇంకా విశ్వ హిందూ పరిషత్లో కూడా ఉన్నట్టున్నారు. తర్వాత మహిళా శక్తి దాంట్లో కూడా మీరు బాగా ప్రోగ్రామ్ చేస్తుంటారు. మహిళల గురించి ఒక కొటేషన్ ఇవ్వండి. మహిళ అంటే నేను 98 నుంచి కూడా అంటే విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి కూడా ఏబీవీపీలో పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అని చెప్పి జాతీయ భావాలు గల సంస్థ మాది. మేము అంటే ఆదర్శంగా ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉంటూ భావి భారత పౌరులను తయారు చేస్తూ నాగరికతను భారతదేశ సంస్కృతిని నా విద్యార్థులకు ప్రతిబింబించేలా నేర్పిస్తూ ముందుకు వెళ్ళడమే మా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మొదటి భాగము. రెండవ భాగము అంటే ఉపాధ్యాయులుగా విద్యార్థులనే కాదు వాళ్ళ కుటుంబం యొక్క అంటే వాళ్ళ ప్రాతినిధ్యం ఎలా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా మన దేశ సంస్కృతిని కూడా విద్యార్థులకు చెబుతూ తల్లిదండ్రులకు కూడా వివరిస్తూ అలా ముందుకు తీసుకుపోవడం జరిగింది. కాబట్టి అమ్మాయిలు ముఖ్యంగా అమ్మాయిలు ధైర్యంగా చిన్నతనం నుంచి ధైర్యం అలవర్చుకుంటే రేపొద్దున ఒక స్త్రీగా అన్ని రంగాలలో తను ముందుండి మరి అందరికీ ఆదర్శవంతమైన మహిళగా ఉంటుందని చెప్పి నేను అలానే ఉంటూ నాతో చదువుకున్న పిల్లలను కూడా నేను అలానే ఉండాలని చెప్పి ప్రతిరోజు కోరుకునేదాన్ని. మేడం గారి సెమినార్ స్టేట్ లెవెల్కు సెలెక్ట్ అయింది, అలాగే నేషనల్స్ కూడా సెలెక్ట్ అయింది. అలాంటి మేడంని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ధన్యవాదాలు, నమస్కారం. మా జగతి మ్యాథ్స్ గార్డెన్ ఛానల్లో మీరు మాట్లాడినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ మెమరీస్ ఎప్పటికీ మరవము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ జగతి మేడం. ధన్యవాదాలు మీకు కూడా మరి నన్ను ఈ విధంగా ఇంటర్వ్యూ చేసినందుకు. ఓకే మేడం, ఆల్వేస్ స్మైల్.